నిన్నటి నుండి వరుసగా జనసేన పార్టీ చిన్న చితక కార్యకర్తల దగ్గర నుండి వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్లు విసరడంలో బిజీగా ఉన్నారు. ఆ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అట, ఆయన నా కొడుకు కడప దాటి వచ్చి ఇక్కడ పోటీ చేయమను, వాడు వీడు అని చెప్పి మాట్లాడిన తర్వాత హైలైట్ మళ్ళీ ఆయన దగ్గరికి ఒక మీడియా గొట్టం వెళ్ళి ఏంది ఇలా మాట్లాడుతున్నారు మీరు జగన్ గారిని అని, మీ మీద విమర్శలు వస్తున్నాయి అని చెప్పి అంటే, అవును 16 నెలలు జైల్లో ఉన్నారు, క్రిమినల్ని అలాగే మాట్లాడాలి. ఈ విధంగా జనరల్గా జైల్లో ఉన్న వాళ్ళందరూ దోషులేనా? జైల్లో ఉన్న వాళ్ళందరినీ అట్లా మాట్లాడతారా? జైల్లో ఉండి వచ్చిన వాళ్ళందరినీ మరి చంద్రబాబు గారు 52 రోజులు జైల్లో ఉండి వచ్చారు. చంద్రబాబు గారిని అలా అనగలుగుతారా జనరల్గా? అండ్ కోర్స్ ప్రతిగా ఆయన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులట, కాకినాడ రూరల్కి నువ్వు పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి పోటీ చేస్తా, మన ఇద్దరం పోటీ చేద్దాం, నేను కనుక ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా, నీకు జగన్ అంతవరకు ఎందుకు, నీలాంటి సంస్కారం లేని భాష నేను మాట్లాడగలను, కానీ నీకు నాకు సంస్కారం అనేది ఒకటి అడ్డుంది కాబట్టి నీకు సంస్కారం లేదు, నాకు ఉంది అని చెప్పి ఆయన కూడా ప్రతి ఛాలెంజు. అండ్ ఇంకా మిగతా చిన్న చితక జనసేన పార్టీ వాళ్ళ సినిమాటిక్ డైలాగులు ఎట్లుంటాయి తెలుసు కదా. అండ్ కొందరు నెటిజన్లు ఈ అంశం మీద సూటిగానే స్పందిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయడమే కాదు, ఒంటరిగా పోటీ చేస్తే పట్టమని 10 నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూత్లలో ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి ఛాలెంజ్లు విసురుతున్నారు అంటే ఇది ఆల్ టైమ్ కామెడీ. ఇది ఏమంటారు, ఇది అట్ పీక్స్ కామెడీ అని చెప్పి నెటిజన్లు కూడా ఈ అంశం మీద చాలా కామెడీగానే స్పందిస్తున్నారులేండి. ఒక విధంగా కరెక్టేనేమో. ఒక 10 నియోజకవర్గాల్లో జనసేన ప్రతి నియోజకవర్గంలోనూ పోలింగ్ ఏజెంట్లను కూర్చోబెట్టగలుగుతారా? ఆ బూతులలో సొంతంగా పోటీ చేస్తే ఎమ్మెల్యేకు కూడా గెలవలేనటువంటి వ్యక్తి చివరికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అది కూడా అర్ధరాత్రి ఆత్మలు చాలా వేగంగా వచ్చి 3 సెకండ్లకు ఒక ఓటు వేసిపోయిన తర్వాత కూడా 40% ఓటు బ్యాంకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు చరిత్ర చూడని విధంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి మొదటి జనరల్ ఎలక్షన్స్లోనే ఏకంగా 67 ఎమ్మెల్యే సీట్లతో 40% పైగా ఓటు బ్యాంకు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇటువంటి వాళ్ళు ఏజెంట్లను కూడా పెట్టుకోలేని వాళ్ళు నిజంగానే ఛాలెంజ్లు ఇసిరితే అవి కామెడీగా కాక ఎట్లుంటాయి చెప్పండి? సీరియస్లీ అవి చాలా పెద్ద కామెడీలే అండి.